మరియమ్మ జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందన వచనములు చెప్పెను. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రశస్త నామంలో మీకందరికీ శుభాభివందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన తల్లి తిరుసభ గౌదలూపే మాత అయిన మరియమాత మహోత్సవాన్ని ఘనముగా కొనియాడుతూ ఉంది. మరియమాతను అమెరికా, ఫిలిప్పైన్స్ అనేటువంటి దేశాలలో గౌదలూపే మాతగా ఆమెను గౌరవిస్తూ ఉన్నారు. గౌదలూపే మాత ద్వారా ఆ ప్రజలు దేవుడు చేసినటువంటి మహాకార్యాలను ఈరోజు ప్రత్యేకమైన విధంగా యావత్ తిరుసభతో కలిసి కొనియాడుతూ ఉన్నారు. ఈరోజు మనందరం కూడా సామాజిక పరిస్థితులు కలిగినటువంటి సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఎక్కడైతే వ్యక్తిగతవాదం తాండవిస్తూ ఉందో, తమకు తామే అన్నటువంటి వాతావరణం విచ్చలవిడితనముతో వ్యాప్తి చెందుతూ ఉందో, ఎక్కడైతే తానే తనకు కర్తను అని, తన జీవితమే ప్రధానమని, ఒక స్వీయ కేంద్రీకృత జీవితాన్ని కలిగినటువంటి మానవులు జీవించేటువంటి వాతావరణంలో మనం జీవిస్తూ ఉన్నాం. సాంఘిక సంబంధాలు సన్నగిల్లినటువంటి పరిస్థితులలో మనం జీవిస్తూ ఉన్నాం. ఏ విధమైనటువంటి ఒకరితో ఒకరు ఇచ్చిపుచ్చుకునేటువంటి మనస్తత్వము, సహకరించుకునేటువంటి వాతావరణం లేనటువంటి సమాజంలో ఈరోజు మనం జీవిస్తూ ఉన్నాం. ఇతరుల యొక్క అవసరాలకు ఏ విధమైనటువంటి శ్రద్ధ చూపించలేనటువంటి, సహకారం అందించలేనటువంటి, తామే జీవిస్తే, తాము బాగుంటే, తాము సంతోషంగా ఉంటే సరిపోతుందిలే, ఇతరుల అవసరాలు నాకెందుకు లేనటువంటి శ్రద్ధ చూపించలేనటువంటి, ఆసక్తి చూపించలేనటువంటి వాతావరణంలో ఈరోజు మనం ఉన్నాము అని చెప్పడానికి చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి పరిస్థితులలో, ఇలాంటి సందర్భాలు కలిగినటువంటి సమాజాలలో, వాతావరణంలో మనందరము ఉన్నాము. అందుకనే ఈనాటి సువిశేషం ఇతరుల విషయంలో మనం ఎంత ఆదరణ చూపించగలిగేటువంటి వారిమై ఉండాలో ఈరోజు మరియమాత పునీత ఎలిజబెతమ్మ గారిని సందర్శించేటువంటి ఆ సందర్భాన్ని మన ముందుంచి మనకు తెలియజేసేటందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. మరియ తల్లి తన గర్భంలో యేసు ప్రభుని మోస్తూ ఉంది. ఆ గర్భవతి అయినటువంటి దేవుని తన గర్భంలో మోస్తూ ఆయనకు జన్మనివ్వటానికి సమాయత్తమవుతున్నటువంటి మరియ తల్లి ఒక గర్భవతి కలిగి ఉండేటువంటి ఆ నొప్పులు ఏమిటో, కష్టం ఏమిటో, బాధ ఏమిటో ఆమె అనుభవిస్తూ ఈరోజు ఎలిజబెతమ్మ గారిని సందర్శించటం మనకు కనిపిస్తూ ఉంది. ఈ విధంగా ఎలిజబెతమ్మ తన తోటి బంధువైనటువంటి ఎలిజబెతమ్మ, ఆమెలాగే గర్భవతిగా ఉన్నటువంటి ఎలిజబెతమ్మని మరియ తల్లి సందర్శించటం ద్వారా ఆమె ఈనాటి ప్రస్తుత తరాన్ని తన యొక్క దర్శన భాగ్యం ద్వారా
ఆనందింప చేయాలనేటువంటి అవసరతను ఆమె కలిగి ఉన్నది అని కూడా ఈరోజు దేవమాత ఎలిజబెత్ అమ్మ గారిని సందర్శించడం ద్వారా మనకు తెలియజేస్తూ ఉంది. ఎలిజబెత్ అమ్మ గారిని ఈ ప్రసవ గర్భవతిగా పడేటువంటి కష్టాల నుంచి కొంతైనా ఉపశమనం కలిగించాలి, ఆమెకు సౌకర్యవంతమైనటువంటి విధంగా తన మాటల ద్వారా స్వాంతన కలిగించాలనేటువంటి ఉద్దేశమే, తనకు చేతనైనటువంటి సహాయము అవసరంలో ఉన్నటువంటి వారికి చేయాలనేటువంటి ఆమె యొక్క తపనే ఈరోజు ఈ విధంగా తన యొక్క దర్శనాన్ని ఆమెకు అందిస్తూ ఉంది అని మనం తెలుసుకొనాలి. ఇది ఆమె మరియ తల్లి అనేకమైనటువంటి దర్శనాల ద్వారా తెలియజేయటం మనకి అందరికీ తెలిసినటువంటి విషయమే. లూర్దు నగరంలో ఆమె దర్శనం ఇవ్వటం అనేటువంటిది దాని ద్వారా, ఫాతిమా నగరంలో ఆమె వెలయటం ద్వారా, గౌదలూపైనటువంటి ప్రాంతంలో ఈరోజు ఏ పండుగనైతే మనం చేస్తున్నామో ఆ ప్రాంతంలో ఒక వ్యవసాయదారునికి ఆ తల్లి దర్శనం ఇవ్వటం ద్వారా ఇతరుల ఎడల ఆమె ఎంత ఆదరణ కలిగి ఉన్నదో ఈరోజు మనకి తెలియజేస్తూ ఉంది. ఆమె ఎంతగా ఇతరులకు సహకరించాలో తోటివారికి అనేటువంటిది ఈరోజు మనకి బోధించేటువంటి దానికి సహాయం చేస్తూ ఉంది. లూర్దు నగరంలో కానీ, ఫాతిమా నగరంలో కానీ, వేళాంగణిలో కానీ, మరి ఇతర ప్రాంతాల్లో కానీ ఆమె దర్శనం ఇచ్చినటువంటి ఆ సందర్భాలను మనం చూస్తే ఆమె ప్రతి దర్శనం వెనక ఉన్నటువంటి ఉద్దేశం, ఆమె దర్శనం ద్వారా తాను ఎంత ఇతరులకు సహాయం చేయగలనో అంతగా నేను చెయ్యాలి, ఇదే దేవుడు నా నుండి ఆశిస్తూ ఉన్నాడని మరియ తల్లి తన దర్శనాల ద్వారా మనకు ఈరోజు తెలియపరుస్తూ ఉంది. ఈరోజు మరియ తల్లి తన యొక్క దర్శనము ద్వారా సంతోషాన్ని ఆమె కలిగి ఉండటం మాత్రమే కాకుండా, సంతోషాన్ని ఎలిజబెత్ అమ్మకు అందించటం మాత్రమే కాకుండా జకర్యాకు కూడా ఈ ఆనందాన్ని పంచేటువంటి సద్మనస్కురాలుగా, మంచి మనస్సు కలిగినటువంటి మాతృమూర్తిగా, స్త్రీమూర్తిగా ఈరోజు ఆమె మనకు దర్శనమిస్తూ ఉంది. మరియమ్మ గారు ఎలిజబెత్ అమ్మను సందర్శించాలనేటువంటి ఆ అత్యవసరమైనటువంటి అవసరతను ఏ విధంగా తను భావించిందో ఆమె ఈనాటి ప్రస్తుత తరాన్ని కూడా తన యొక్క ఉచితమైనటువంటి అనుగ్రహాల ద్వారా దర్శించాలని కోరుకుంటూ ఉంది. ఇది ఆమె ఈ విధంగా తన యొక్క అనేకమైనటువంటి దర్శనాలను ఆయా ప్రాంతాల్లో ఇచ్చినటువంటి సందర్భాల్లో మనందరికీ తెలియపరుస్తూ ఉంది. ఈరోజు తల్లి తిరుసభ ఆ తల్లి ప్రత్యేకమైనటువంటి విధంగా గౌదలూపే మాతగా మరియ తల్లిని గౌరవిస్తూ కొనియాడుతూ ఉన్నది. డిసెంబర్ నెల 9వ తారీఖు 1531 సంవత్సరంలో పరిశుద్ధ కన్య మరియమ్మ గారు జువాన్ డ్యాగో అనేటువంటి ఒక వ్యవసాయదారునికి దర్శనమిచ్చింది. ఆమె దర్శనమిచ్చి ఆ డ్యాగోని తనకు ఒక దేవాలయాన్ని నిర్మించమని ఆ దర్శనంలో అతనిని ఆదేశించి ఆ విషయాన్ని ఆ ప్రాంత పీఠాధిపతికి, బిషప్ గారికి తెలియజేయమని చెప్పి తన గౌరవార్థము ఒక ఆలయాన్ని నిర్మించి ఆ ఆలయంలో కొలువైనటువంటి తన ద్వారా అవసరతలో ఉన్నటువంటి వారిని ఆమె దర్శించేటువంటి విధంగా, తన ద్వారా దేవుని యొక్క దీవెనలు ఆపదలో ఉన్నటువంటి వారు అందుకునేటువంటి విధంగా ఆ ఆలయం ద్వారా ఆమె సహాయం చేయగలుగుతాను అనేటువంటి ఉద్దేశంతో జువాన్ డ్యాగోకు ఈ విషయాన్ని చెప్పి
ఆ మేత్రాసన పీఠాధిపతికి దానిని తెలియజేసి తనకు ఒక ఆలయాన్ని నిర్మించమంది. ఈ దియాగో మరే తల్లి దర్శనం పొందిన తరువాత మరే తల్లి ఆదేశించినటువంటి విధంగా తాను ఆ మేత్రాసన పీఠాధిపతి దగ్గరకు వెళ్ళి మరే తల్లి తనకు కనిపించినప్పుడు చేసినటువంటి అభ్యర్థనని బిషప్ గారికి చెప్పినప్పుడు ఆయన ఇది ఒక అభూత కల్పనగా భావించి ఆ అభ్యర్థనని జువాన్ దియాగో చేసినటువంటి ఆ విన్నపాన్ని తిరస్కరించడం జరిగింది. మరే తల్లి తాను జువాన్ దియాగోని ఏదైతే ఆదేశించాడో తనకు ఒక ఆలయాన్ని నిర్మించమని చెప్పిందో ఆ అభ్యర్థనని ఆ పీఠాధిపతి తిరస్కరించటాన్ని తెలుసుకొని మరే తల్లి మళ్ళీ దియాగోకి దర్శనం ఇచ్చి కొన్ని రోజా పుష్పాలను తీసుకొని వెళ్ళి పీఠాధిపతికి తన యొక్క దర్శనానికి నిదర్శనంగా ఇవ్వమని చెప్పింది. దియాగో ఆ రోజా పుష్పాలను తన యొక్క పై వస్త్రం మీద కప్పుకున్నటువంటి ఆ తుండులో పెట్టుకొని తీసుకొని వెళ్ళి పీఠాధిపతికి అందించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఆ తుండుగుడ్డలో ఉన్నటువంటి రోజా పుష్పాలు కింద పడి పీఠాధిపతి పాదాల దగ్గర పడినప్పుడు ఆ పుష్పాల వెనక క్రింద ఉన్నటువంటి మరియమాతను కళ్ళారా చూసినటువంటి ఆ మేత్రాసన పీఠాధిపతి ఈ జువాన్ దియాగోకు మరే తల్లి చెప్పినటువంటి ఆదేశం నిజమని, జువాన్ దియాగో కోరినటువంటి విన్నపము అభ్యర్థన సరి అయినటువంటిదని, వాస్తవమైనటువంటిదని విశ్వసించి ఆ పీఠాధిపతి ఆ బిషప్ గారు మరే తల్లికి ఒక గొప్ప దేవాలయాన్ని, మహాదేవాలయాన్ని, అద్భుతమైనటువంటి ఆలయాన్ని నిర్మించి ఆ ఆలయాన్ని మరే తల్లికి అంకితం చేసి ఆ ఆలయానికి గౌదలూపే మాత దేవాలయం అని నామకరణం చేశాడు. అలాగా ఇది ఒక గుర్తుగా మరే తల్లి తన స్వరూపముతో ఆ రోజా పుష్పాల క్రింద ఆమె ఉండటాన్ని కళ్ళారా ప్రత్యక్షంగా చూసినటువంటి ఆ పీఠాధిపతి ఆ విధంగా మరే తల్లి గౌరవార్థం అక్కడ ఎక్కడైతే ఆమె దర్శనం ఇచ్చిందో అక్కడ ఆలయాన్ని నిర్మించి ఆమె ఎడల తన యొక్క కృతజ్ఞతా భావాన్ని తన యొక్క దర్శనం ద్వారా ఆమె చేసిన సహాయానికి ఆ పీఠాధిపతి చెల్లించి ఆమె ఆ విధంగా తన మేత్రాసనంలో ఉన్నటువంటి వారందరినీ ఆ తల్లి దీవించేటందుకు ఆ మాతను అంత మహోన్నతమైనటువంటి మహిమాయుతమైనటువంటి వాతావరణంలో ఆమెను ప్రతిష్ఠించి ఆ ఆలయాన్ని ఆశీర్వదించి ఆ ప్రాంత ప్రజలకు అందుబాటులోనికి తీసుకువచ్చాడు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ గౌదలూపే మాత ఎక్కడైతే వెలసిందో ఆమె ఆ ప్రాంత ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా మారింది, దీవెనల స్రవంతిగా మారింది. అందరూ ఆ తల్లిని ఆశ్రయించి ఆపన్న హస్తంతో ఆమె దరిచేరిన వారందరినీ ఆదరిస్తూ దేవుని యొక్క దీవెనలను, కరుణా కటాక్షాలను వారికి అందించుతూ ఉంది ఆ తల్లి ఈనాడు. మన జీవితంలో కూడా మరే తల్లి ఏ విధంగానైతే ఇతరులకు సహాయం చేయాలనేటువంటి మంచి గుణాలను కలిగి ఉన్నదో, ఇతరులకు వారి అవసరతలో ఏమాత్రం నేను ఎంతవరకు అందుబాటులో ఉండగలను అనేటువంటి మనస్తత్వం కలిగి ఉన్నదో, అదే అందుబాటులో ఉండాలనేటువంటి మనస్తత్వం నీకున్నదా? మరే తల్లిలాగా మనం కూడా ఇతరులకు చేతనైనటువంటి విధంగా మనం సహాయం చేస్తూ వారికి అందుబాటులో ఉండగలమా? ఇతరులతో నీ యొక్క సంబంధాలు, బాంధవ్యాలు అనేటువంటివి ఎలా ఉన్నాయి?
లేకపోతే నా గురించే నేను ఆలోచిస్తూ స్వార్థపూరితమైనటువంటి స్వీయ సుఖ ఆలోచన కలిగినటువంటి కేంద్రీకృత జీవితం మీదే నేను నా దృష్టిని పెట్టి ఉన్నానా? ఈరోజు మరే తల్లిని మనం ప్రత్యేకమైన విధంగా అడుగుదాం. నీ దివ్యకుమారుడైన యేసు ప్రభుని మా కోసం ప్రార్థించమ్మా, గౌదలూపే మాత మాకు సహాయం చేయమ్మా అని ఈనాడు ఈ పండుగ రోజు ప్రత్యేకంగా మనందరం ప్రార్థించుతూ మనలను, మన జీవితాలను, మన కుటుంబాలను, మన విచారణలోని ప్రజలను అందరినీ కూడా ఆ తల్లి పాద పద్మాల దగ్గర ఉంచి దేవుని దీవెనల కోసం మన అందరి కోసం ప్రార్థించమని వేడుదాం. మీకు అందరికీ గౌదలూపే మాత మహోత్సవ శుభాకాంక్షలను, మరే తల్లి ఆశీర్వాదాలను దండిగా రావాలని కాంక్షిస్తూ మిమ్మందరినీ దేవుడు ప్రత్యేకంగా దీవించాలని కోరుకుంటూ ఉన్నాను. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలను దీవించి కాచి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.